అలా వచ్చాడు ఇలా వెళ్లాడు. బేగంపేట నుంచి నాంపల్లి వరకు ఒకటే హడావుడి. సీఎం నినాదాలు. 2029లో రప్ప. జగన్ హైదరాబాద్ రాకపై సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్లివి. వైసీపీ అధినేత జగన్ గతంలో విడుదల చేస్తున్న షెడ్యూల్ ప్రకారమే నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరై తిరిగి వెళ్లిపోయారు. నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ వ్యక్తిగత హాజరు తంతు ముగిసింది. దాదాపు అరగంట పాటు కోర్టులో ఉన్నారు జగన్. కోర్టు హాల్లో మాత్రం 5 నిమిషాలు మాత్రమే కూర్చున్నారు జగన్ వ్యక్తిగతంగా హాజరైనట్టు రికార్డులో నమోదు చేసింది సిబిఐ కోర్టు నుంచి లోటస్ పాండ్ నివాసానికి వెళ్లారు జగన్. 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరినా కోర్టు అంగీకరించలేదు. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావడం లేదని, ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతుందన్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు. గతంలో జగన్ శుక్రవారం కోర్టుకి వాయిదాల కోసం హాజరయ్యేవారు. ఈసారి శుక్రవారానికి బదులుగా గురువారం కోర్టులో హాజరయ్యారు. సాధారణంగా కోర్టులో ఎంతసేపు ఉండాలనేది ఎవరూ నిర్ణయించలేరు. కానీ జగన్ మాత్రం తన పర్యటనని తానే ఫిక్స్ చేసుకున్నారు.